ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో చాలా మంది ఓరల్ హెల్త్ ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో గానీ, నాన్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు గానీ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సుప్రియ, ఎంఎస్ గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీలో ఎక్కడ ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా అది మదర్ హెల్త్ కిను అండ్ బేబీ హెల్త్ కూడా హార్మ్ఫుల్ అన్నమాట. లైక్ ఎలా అంటే చిన్న ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఉంది అంటే కొన్నిసార్లు ముందుగా కాన్పు నొప్పులు రావటం, ముందుగా డెలివరీ అయిపోవటం, ప్రీటర్మ్ డెలివరీ అంటారు. సో ఈ రిస్క్స్ అనేవి ఉంటాయి. సో కంపల్సరీగా ప్రతి ఉమెన్ దోస్ హు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ఈ యొక్క డెంటల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఎలా అంటే ఓరల్ క్యావిటీ మొత్తం ఎగ్జామినేషన్ చేయించుకుని, పళ్ళకి ఏమైనా చిగుర్ల సమస్య కానీ, పళ్ళు ఇన్ఫెక్షన్ కానీ, పళ్ళు పుచ్చులు కానీ, ఏమైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఇవేమైనా ఉన్నాయి అంటే ప్రయర్ టు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటేనే బెటర్. అండ్ నెక్స్ట్, అసలు ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇన్ డెంటల్ ఏంటంటే చిగుర్ల సమస్యలు. కొంతమందికి చిగుర్లు నుంచి బ్లీడింగ్ అవ్వటం, డ్యూరింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు చిగుర్ల నుంచి బ్లీడింగ్ అవ్వటం అని, లేదు అంటే చిగుర్లు అనేవి స్వోలన్ అయిపోతాయి, ఆ గమ్ దాని నుంచి బ్లీడింగ్ అవ్వటము, చిగుర్లు ఇన్ఫెక్షన్ రావటము, లేదు అంటే ఆ టూత్ అనేది ఊగిపోవటము, టూత్ లూజన్ అయిపోవటము, ఆ టూత్ లోంచి హెయిరీస్ ఎక్కువ రావటము, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో పాటు ఈ ఫస్ట్ 3 months లో కూడా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దానివల్ల స్టమక్ లో ఉన్న యాసిడ్ అనేది నోట్లోకి రావటం వల్ల టూత్ మీద ఉన్న ఎనామిల్ అనే పొర చాలా వీకన్ అయిపోయి, లూజన్ అయిపోయి దాని మీద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి, చాలా మందికి ప్రెగ్నెన్సీ అనగానే షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అలా కార్బోహైడ్రేట్, స్వీట్స్, షుగర్స్, డ్రింక్స్, అవన్నీ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. సో షుగరీ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మౌత్ లో అంతా కూడా బ్యాక్టీరియా అనేది పెరిగిపోయి దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా డైలీ ట్వైస్ ఏ డే బ్రషింగ్ అనేది చేయాలి. దాంతో పాటు ఈ యొక్క పళ్ళ మధ్యలో ఏమైనా ఇరుక్కున్నాయి అంటే ఫ్లాసింగ్ అనేది చేసుకోవాలి. దాంతో పాటు మీ డెంటల్ చెకప్ అనేది డెంటిస్ట్ దగ్గర కంపల్సరీగా చేయించుకోవాలి. నెక్స్ట్, వీటిని ఎలా ప్రివెంట్ చేయాలి? లైక్ ఎలా అంటే యాసిడ్ రిఫ్లెక్స్. ఎప్పుడైతే ఫస్ట్ 3 నెలలు కూడా వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి, యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది అనుకుంటున్నామో ఆ టైంలో యాంటాసిడ్స్ తీసుకోవటం, లైక్ ప్యాంటోప్రోసల్ ఇలాంటివి తీసుకోవటం. దాంతో పాటు ఒక కప్ ఆఫ్ వాటర్ లో బేకింగ్ సోడా 1 స్పూన్ వేసుకొని నోట్లో పుక్లించాలి. సో ఇలా ఆ టూత్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ యొక్క చిగుర్ల సమస్య ఏదైతే ఉందో మీరు కంపల్సరీగా డెంటిస్ట్ ని సంప్రదించి అసలు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెకప్ చేయించుకొని, ఇన్ఫెక్షన్ ఉందంటే కంపల్సరీగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మాక్సిమం ఈ ఫస్ట్ 3 months కూడా ట్రీట్మెంట్ అనేది పోస్ట్పోన్ చేసుకుంటేనే బెటర్, లైక్ ఎలెక్టివ్ ప్రొసీజర్. బట్ ఎమర్జెన్సీ ఇన్ఫెక్షన్ ఉంది అంటే మాత్రం కంపల్సరీ మొదటి 3 నెలలు కూడా ట్రీట్మెంట్ అప్పటికప్పుడు చేయించుకుంటేనే బెటర్. నెక్స్ట్, ఎక్స్రే ఎక్స్పోజర్. ప్రెగ్నెన్సీలో మాక్సిమం ఎక్స్రే ఎక్స్పోజర్ అనేది అవాయిడ్ చేయాలి. ఏ డెంటల్ ప్రొసీజర్ కైనా ఎక్స్రే అనేది ఫస్ట్ మొదట తీసి ఆ పన్ను ఎలా ఉందనేది చెక్ చేసుకోవడానికి ఎక్స్రే తీయాల్సి వస్తుంది. బట్ ప్రెగ్నెన్సీలో రిస్క్ కాబట్టి ఫస్ట్ 3 నెలలు కూడా బేబీ యొక్క అవయవం ఏర్పడే టైం కాబట్టి ఆ టైంలో ఎక్స్రే ఎక్స్పోజర్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. బట్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ లైక్ టూత్ పెయిన్ బాగా వచ్చేసి స్వోలన్ అయిపోయి పసి పట్టేసి బాగా ఇన్ఫెక్షన్ ఉంది అన్న వాళ్ళకి మాత్రం అట్ ద ఆన్ స్పాట్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు లెడాప్రాన్స్ అని ఉంటాయి, అది బేబీకి ప్రొటెక్టివ్ ఫిల్మ్ అనమాట. మదర్ అబ్డామెన్ కి, మదర్ థైరాయిడ్ కి ప్రొటెక్టివ్ ఫిల్మ్ లాగా ఈ యొక్క లెడాప్రాన్స్ అనేవి వేసుకొని అప్పుడు ఎక్స్రే అనేది ఎక్స్పోజర్ అయినా ప్రాబ్లం లేదు, అంటే బేబీకి తక్కువ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది ఎక్స్రే అనేది. అండ్ ఎలెక్టివ్ ప్రొసీజర్స్ అనేవి ఈ యొక్క 4th, 5th, 6th month లో బెటర్ గా ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడ వచ్చినా అది లైక్ మెయిన్లీ ఓరల్ క్యావిటీలో ఉండే ఇన్ఫెక్షన్స్, మెయిన్లీ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల అది మదర్ యొక్క హార్ట్ కి డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఆల్సో బేబీకి ముందుగా ఇన్ఫెక్షన్ రావటం, కాన్పు నొప్పులు ముందుగా రావటం అనేది కూడా ఉంటుంది అనమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డెంటిస్ట్ ని సంప్రదించి ట్వైస్ ఏ ఇయర్ మీ పళ్ళు ఎలా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీ చెక్ చేయించుకొని ఇఫ్ బాగుంది అంటే మీరు ప్లాన్ చేసుకోండి ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.